అరవింద్ అయితే మాలిని దగ్గరికి వచ్చి మాలిని మనకి దత్తత బిడ్డని ఇస్తామని చెప్పారు కదా, ఆ బిడ్డని గౌతమ్ అయితే తీసుకొని వస్తున్నాడు అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే మాలిని వాళ్ళమ్మ వసుంధర అయితే షాక్ అవుతూ ఉంటుంది. మాలిని కూడా షాక్ అవుతూ ఉంటుంది. అవునా, తీసుకొస్తున్నాడా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇక మాలిని మళ్ళీ అయితే హాస్పిటల్కి చెకప్కి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. డాక్టర్ అయితే మళ్ళీ కడుపు అవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అయితే అలా పడుకొని ఉంటుంది. ఇక మళ్ళీ కడుపునైతే డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ అయితే అవును మళ్ళీ గౌతమ్ మనకి ఆ దత్తత బిడ్డని తీసుకొని వస్తున్నాడు. మనకి ఆ బిడ్డని మన చేతిలో పెట్టడానికి కొద్ది క్షణాలే టైం ఉంది అనేది అంటూ ఉంటాడు. ఇక గౌతమ్ అయితే ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి ముందుకైతే వస్తూ ఉంటాడు. ఆ బిడ్డ మన చేతిలోకి రావడానికి కొద్ది క్షణాలే ఉంది అనేది అంటూ ఉంటాడు అరవింద్. ఆ మాటలు అనగానే మళ్ళీ అయితే చూద్దాం అది ఎంతవరకు జరుగుతుందో అని అంటే, లేదు మాలిని చెప్పాను కదా గౌతమ్ తీసుకొస్తున్నాడు, ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే వసుంధర షాక్ అవుతూ ఉంటుంది. అయితే గౌతమ్ ఆ బిడ్డను మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ బిడ్డ మీద రాసిన అగ్రిమెంట్ నువ్వు క్యాన్సిల్ చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది మాలిని. ఇక మళ్ళీనైతే డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తూ చెకప్ చేస్తూ ఉంటుంది. అవును మాలిని, నువ్వైతే మళ్ళీకి రెండో బిడ్డ మీద అగ్రిమెంట్ నువ్వు క్యాన్సిల్ చేయాలి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మాలిని ఏమీ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. గౌతమ్ అయితే ఆ బిడ్డను తీసుకొచ్చి మాలిని ఇంటికైతే వస్తాడు గౌతమ్.